యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. సమరయ స్త్రీ అయితే ఆయన గుర్తుపట్టలేకపోయింది, ఆయన హృదయాన్ని ఎరగలేకపోయింది, తనతో ఎవరు మాట్లాడుతున్నారో ఆమె సరిగా తెలుసుకోలేకపోయింది. ప్రభు అయితే ఆమెతో అన్నారు, దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్న వారెవరో నువ్వు గ్రహించుకుంటే నువ్వు చాలా శ్రేష్టమైన దాన్ని నువ్వు పొందుకుంటావని ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చాలామంది ఎన్నో సంగతులు దేవుని దగ్గర అడుగుతూ ఉంటారు, కానీ ఆయన ఏమై ఉన్నాడో నువ్వు ఎరగకపోతే నువ్వేది అడగాలో నీకు తెలియదు, దాన్ని పొందుకుంటావో లేదో కూడా నీకు నమ్మకం ఉండదు. కానీ ఈ దినాన ఆయన ఎవరో, ఏమిటో, ఆయన ఎట్టివాడో, ఆయన శక్తి సామర్థ్యాలు ఎలాంటివో, ఆయన ఉద్దేశంలో ఎలాంటివో నువ్వు ఎరిగితే చాలా శ్రేష్టమైన దాన్ని నువ్వు అడుగుతావు. నువ్వు అడిగిన వాటెల్లను నువ్వు పొందుతావు, నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. అది నువ్వు తెలుసుకోగలగాలి. అది నీకెంతో మేలు. ఆమేన్.